జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ గా నూతనంగా ఎన్నికైన తిరుమల వసంత గంగాధర్లను బుధవారం రోజున వారి స్వగృహంలో కలిసి యువజన కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి శాలువతో సత్కరించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డితో దిగిన చిత్రపటాన్ని బహుకరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వసంత గంగాధర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తే తప్పకుండా గుర్తింపు ఉంటుందని, దానికి ఉదాహరణ మేమే అని మాకు అవకాశం ఇచ్చిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు, జువాడి కృష్ణారావు, జువాడి చంద్రశేఖరరావులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రాల హరీష్ మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నేపథ్యం నుండి నేడు మున్సిపల్ చైర్మన్ వరకు తిరుమల గంగాధర్ల ప్రయాణం మాకు ఆదర్శమని, కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు ఉంటుందని, కాంగ్రెస్ పార్టీకి విధేయతగా ఉన్న తిరుమల వసంత గంగాధర్లకు చైర్మన్ పదవి ఇచ్చింది. జువాడి నరసింహరావు, జువాడి కృష్ణారావు, జువాడి చంద్రశేఖరరావులకి యువజన కాంగ్రెస్ పక్షాన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రాల హరీష్, ఉపాధ్యక్షులు ముఖ్యర రాజేష్, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నాగరాజు, కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు సైదు గంగాధర్, మున్సిపల్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్, యువజన కాంగ్రెస్ నాయకులు వేడిపల్లి విజయ్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నా సతీమైన వసంతకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరియు అలాగే నరసింహన్న గారికి, కృష్ణన్న గారికి, శేఖరన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కోరుట్ల పట్టణం అంటే చాలా పెద్ద పట్టణం. ఇంత పెద్ద గురుతర బాధ్యతను నాపై పెట్టి, నాపై నమ్మకం నుంచి చైర్మన్ బాధ్యతలు అప్పచెప్పానంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాము. ఇది కార్యకర్తల విజయము. ఇది మేం కాదు, కార్యకర్త చైర్మన్. ఇది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చైర్మన్ గా భావించవచ్చు. ఎప్పుడైనా ఒక పార్టీకి కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు పార్టీ గుర్తించి మంచి అవకాశం ఇస్తుందని చెప్పడానికి నేనే ఒక ఉదాహరణ. ప్రజలలో చాలా అనుమానాలు ఉండే, గంగాధర్ అంటే డబ్బున్న వ్యక్తి కాదు, పేదోడు. ఈ పేదోడికి అవకాశం ఇస్తారా? అది జరగదు. ఎప్పుడు కూడా ఇది అసాధ్యమైన పని అనేది చివరి రోజు వరకు ఉండే. కానీ మా నాయకులు అట్లాంటి వ్యక్తులు కాదు. నమ్మిన వాళ్లకు ఎప్పుడైనా పూర్తి స్థాయిలో అండగా ఉండే వ్యక్తులు. ఆ విశ్వాసం మాకు లెవెల్లో ఉంది. గత 35 సంవత్సరాలుగా మా రాజకీయ గురుగారు రత్నాకర్రావు గారికి మేము శిష్యులుగా ఉంటూ వారి కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మేము పనిచేస్తూనే వచ్చాము. వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మా అమ్మల్ని నిర్ణయించడం జరిగింది.
దానికి మా జీవితకాలం మేము కాంగ్రెస్ పార్టీకి జువాడి కుటుంబానికి జీవితకాలం రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరియు మా 13వ వార్డు కౌన్సిలర్గా మమ్మల్ని గెలిపించిన మా వార్డు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కోరుట్ల మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తిరుమల గంగాధర వసంత మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గంగాధర నేపథ్యం చూసినట్టయితే గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మూసి కరడుపెట్టిన కాంగ్రెస్ వాదిగా కోరుట్లలో మంచి పేరుంది అన్నకు. అన్న నేపథ్యం చూసినట్టే యువజన కాంగ్రెస్ నుంచే ఈ స్థాయికి రావడం జరిగింది. మేము కూడా యువజన నాయకులకు అందరు కూడా అన్న స్ఫూర్తిగా తీసుకొని అన్నలాగా పనిచేసి పార్టీకి విధేయతగా పనిచేసి మేము కూడా రానున్న రోజుల్లో మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి మేము అన్నను ఆదర్శంగా తీసుకుంటున్నాము. అన్నను ఆదర్శంగా ఎందుకంటే యువజన కాంగ్రెస్ నుంచే పోరాడి అన్న ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ స్థాయికి ఎదగడం చాలా గొప్ప విషయం. అన్న దగ్గర డబ్బు లేదు, కాంగ్రెస్ పార్టీ జెండా మోసి 30 సంవత్సరాలు తనదైన గుర్తింపు తెచ్చుకొని ఈ రోజు చైర్మన్ సీట్లో కూర్చోవడం చాలా శుభ పరిణామం. అన్నకు హృదయపూర్వక యువజన కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి నేడు ప్రభుత్వం వచ్చినాక కూడా కష్టపడ్డ కార్యకర్తల గుర్తింపు తీసుకొచ్చి మా కుర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు జువ్వాడి నరసింహారావు అన్న గారు, జువ్వాడి కృష్ణారావు సార్ గారు వీరందరూ కూడా కష్టపడ్డ వారిని గుర్తించి ఈ రోజు చైర్మన్ పదవిలో కూర్చోబెట్టడం ఎంతో శుభ పరిణామం. కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు వస్తుందని తెలియజేసి కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటది అని చెప్పి తెలియజేసి ఈ రోజు ఈ చైర్మన్ స్థాయిలో కూర్చోబెట్టడం అన్నగారు చేసినటువంటి నిజంగా ఇది ఎంతో శుభ పరిణామం. అందరూ కూడా ఒక పాజిటివ్నెస్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. బయట ఎక్కడ చూసినా కూడా తిరుమల గంగాధర గారికి చైర్మన్ వచ్చింది అంటే ప్రజలందరూ కూడా ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కష్టపడ్డ వారికి ఖచ్చితంగా గుర్తింపు రావాలి అని చెప్పేసి ఏ విధంగా అయితే ప్రజలు అనుకున్నారో ప్రజల నిర్ణయానికి అనుగుణంగానే ఈ రోజు నరసింహారావు గారు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాముడవాడు ప్రజలకు చేసుకున్న నిజంగా అదృష్టం. ఎందుకంటే పాముడవాడు ప్రజలు గెలిపించి ఈ రోజు అన్నను మున్సిపల్ వెళ్తే అన్న చైర్మన్ పదవి తీసుకొచ్చి ప్రజల ముందర పెట్టాడు. ఖచ్చితంగా కొర్ట్ల పట్టణం అనేది తిరుమల గంగాధర వసంత వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. అది మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే అన్న అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా ఖచ్చితంగా ప్రజల కష్టాలు సుఖాలు తెలిసిన నేతగా ఈ రోజు గుర్తింపు తెచ్చుకున్నాడు. అన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా పట్టణ అభివృద్ధి జరుగుతుంది. అన్నను గెలిపించిన ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు యువజన కాంగ్రెస్ పక్షాన.